బుడి బుడి అడుగుల నటనల పాదం ప్రకటిస్తున్నది అభినయ వేదం. బుడి బుడి అడుగుల నటనల పాదం ప్రకటిస్తున్నది అభినయ వేదం. జతుల జతలలో పదములు తనిసే నాట్య రీతులకు సంగమ సరసి లయలు హొయలు పొదిగిన కావ్యం. నాట్య శైలికొక నూతన భాష్యం సాగుతున్నది అందెల రవళి. చిన్నారుల చిరునర్తన సరళి. నమస్కారం. చిన్నారుల పదనర్తనల ఝరి అందెల రవళి కార్యక్రమానికి స్వాగతం. వర్ణార్ణవమైన ముగ్ధ మనోహరమైన ఇంద్రధనస్సులోని రంగులు దివి నుంచి భువికి దిగివచ్చాయా అన్న చందంగా అనేక సంప్రదాయ నృత్య శైలుల సమ్మేళనంగా సాగిపోతోంది అందెల రవళి కార్యక్రమం. అలాంటి ఈ కార్యక్రమానికి సాదర స్వాగతం పలుకుతున్నాం. దేవతానాం ఋషీనాం చ రాజ్ఞామధ కుటుంబినాం పూర్వవృత్తానుచరితం నాట్యమిత్యభిధీయతే. దేవతలు ఋషులు మునులకు సంబంధించినటువంటి చరిత్రల్ని దృశ్యబద్ధం చేసేటువంటిదే నాట్యం. కాళిదాసు నాట్యాన్ని గురించి వివరిస్తూ నాట్యం ఒక చాక్షుష క్రతువు అని అన్నారు. క్రతువు, చాక్షుష క్రతువు అని అంటే కళ్ళతో చేసేటువంటి యజ్ఞం అన్నమాట. దీన్నే మనం ఇంగ్లీష్లో విజువలైజేషన్ అని అంటాం. ఈ విజువలైజేషన్ సక్రమంగా నాట్య కళాకారులు చేస్తేనే రససిద్ధి అనేది కలుగుతుంది. ఈనాటి మన కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేశారు డాక్టర్ జ్వాలా శ్రీకళ గారు, అలాగే శ్రీ చింతా శివాదినారాయణ గారు. డాక్టర్ జ్వాలా శ్రీకళ గారు వృత్తిరీత్యా వైద్యురాలు, కానీ ప్రవృత్తి మాత్రం నాట్యకళ. ప్రఖ్యాత నాట్యాచారిణి డాక్టర్ ఉమారామారావు గారి వద్ద శిష్యరికం చేసి ఎన్నో నాట్య ప్రదర్శనలు చేసిన ఉత్తమ కళాకారిణి డాక్టర్ జ్వాలా శ్రీకళ గారు. వారి కార్యక్రమానికి రావటం నిజంగా మనందరి భాగ్యం. వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే శ్రీ చింతా శివాదినారాయణ గారు. వీరు సంగీత నాటక అకాడమీ గ్రహీత, ప్రఖ్యాత నాట్యాచార్యులు శ్రీ చింతా సీతారామాంజనేయులు గారి సుపుత్రులు. నాట్యం పట్ల మక్కువతో చిన్నతనం నుంచి నాట్యాన్ని అభ్యసించి తండ్రి గారి వద్ద శిష్యరికం చేసి ఆ అనంతరం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారి వద్ద కూచిపూడి ఆర్ట్ అకాడమీ చెన్నైలో శిష్యుడిగా చేరి వారి నృత్య రూపకాల్లో అనేక ప్రదర్శనలు చేసినటువంటి చింతా శివాదినారాయణ శర్మ గారికి సాదర స్వాగతం పలుకుతోంది మా అందెల రవళి కార్యక్రమం. వీరిద్దరికీ సాదర స్వాగతం. నమస్తే మాస్టర్ గారు. నమస్తే. వర్ష ప్రదర్శిస్తోన్న అంశం నమ శివాయతే, ధన్యాసి రాగం, ఆదితాళం. నమః శివాయతే నమో భవాయ, నమః శివాయతే నమో భవాయ, నమః శివాయతే నమో భవాయ, హర హర నమః శివాయతే నమో భవాయ, హర హర నమః శివాయతే నమో భవాయ,
హర హర నమ శివాయ తే నమో భవాయ నమ శివాయ తే నమో భవాయ హర హర నమ శివాయ తే నమో భవాయ హర హర నమ శివాయ తే నమో భవాయ హర హర నమ శివాయ తే నమో భవాయ తగదై తగదది ధన జణుత తదికిట తది ధన జణుతి తదికిట తదక దికి జణు తదికిటతం సమానాధిక రహితాయ సాదాయ స్వప్రకాశాయ సమానాధిక రహితాయ సాదాయ స్వప్రకాశాయ ప్రమోదపూర్ణాయ భగౌగ పలనాయ ప్రమోదపూర్ణాయ భగౌగ పలనాయ నమ శివాయ తే నమో భవాయ హర హర నమ శివాయ తే నమో భవాయ గిడతం తగదగిడతం దదిగిడతం దిగిడతం గిడతం మందహాసవదనారవింద సుందరాయ మందహాసవదనారవింద సుందరాయ మందహాసవదనారవింద సుందరాయ మందహాసవదనారవింద సుందరాయ యోగి బృంద ఆనందదాయ శత్రుభీకరాయ బృంద ఆనందదాయ శత్రుభీకరాయ హిందూ సూయ నేత్రయ వందిత ప్రవదనాయ హిందూ సూయ నేత్రయ వందిత ప్రవదనాయ నందివాగదాయ పోషిత బృందరకాయ అదహర నందివాగదాయ పోషిత బృందరకాయ అదహర నమ శివాయ తే భవాయ హర నమ శివాయ తే నమో భవాయ. వర్ష ప్రదర్శన ఎలా సాగిందో మన న్యాయ నిర్ణేతలు వివరిస్తారు. మ్యామ్ మీరు చెప్పండి. ఎక్స్ప్రెషన్స్ కూడా చూసుకోవాలి. కొంచెం ముందు ఎక్స్ప్రెషన్స్ రావాలంటే ముందు చేస్తున్న పాట అర్థం తెలియాలి నీకు. శత్రు భీకరాయ అంటే ఎలా ఉండాలి, చూసి భయపడిపోవాలి, అలా ఉండాలి నువ్వు. లయ ఉంది కానీ ఏంటంటే వదిలేస్తున్నావు, 3 తక్కిట్లేసి 4ది వదిలేస్తున్నావు. అలా ప్రాక్టీస్ చేయాలి బాగా. కానీ డాన్స్కి కావాల్సినవన్నీ ఉన్నాయి. మంచి మొహం ఉంది, మంచి టాలెంట్ ఉంది, బట్ హార్డ్ వర్క్. సార్ మీరు చెప్పండి. శివుడు అవునా, భక్తితో చేస్తున్నాం అంటే శివుణ్ణి తలుచుకుంటూ భక్తితో చేస్తున్నాం అవునా, అక్కడ భక్తి రసం కావాలి అవునా. ఇంకా మనకి కూచిపూడిలో అరమండి అన్నది ఇంకా చాలా ఉంది, ఇంకా కూర్చుని చేయొచ్చు. భరతనాట్యానికి కూచిపూడికి డిఫరెంట్ ఏం లేదు. జస్ట్ ఏంటి డిఫరెంట్ అంటే వాళ్ళకి వాచికాభినయం ఇవన్నీ ఉంటాయి, మనకి బెండింగ్స్ ఉన్నాయి. జతులు చేసే చూసావా, ఆ బెండింగ్స్ బాగా రావాలి, బాగా బెంచాలి. ఎంత బెంచ్ చేస్తే అంత బాగుంటుంది. మాయా కొచ్చర్లకోట ప్రదర్శిస్తోన్నటువంటి అంశం ఓడను జరిపే ముచ్చట గనరే. సారంగి రాగం ఆదితాళం. ఓడను జరిపే ముచ్చట
కొందరు హరి కీర్తనములు పాడ కొందరానందమున ముద్దులాడ కొందరు యమునా దేవిని వేడ కొందరు యమునా దేవిని వేడ మాయా ప్రదర్శన గురించి మన జడ్జెస్ ఏమంటున్నారు విందాం. మ్యామ్ మీరు చెప్పండి. సో బాగా చేసావు, ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్వాల్వ్మెంట్ బాగుంది. బట్ ఐ థింక్ యూ కెన్ వర్క్ మోర్ ఆన్ యువర్ ఆంగికాభినయం. యూనో జతులు చేసినప్పుడు కానీ ఒక ముద్ర పట్టినప్పుడు కానీ క్లారిటీ ఇంకా ఉండొచ్చు. అరమండి ఇందాక సార్ చెప్పినట్టు కృంగి చేయాలి. పాస్చర్ చాలా ఇంపార్టెంట్. పాస్చర్స్ హ్యావ్ టు బి క్లీన్ అండ్ అప్పుడే ఆయాసపడకూడదు. యువర్ పేర్లీ 13. సో రోజు గంటన్నర ప్రాక్టీస్ చేయాలి. సార్ మీరు చెప్పండి. అంటే కటీకరణ సమాయత్ర కూర్పరాం శిశిరస్తదం సమున్నతమురశ్చైవ సౌష్ఠవం నామ తద్భవేత్. అంటే కటీకరణాలు రెండు సమానంగా ఉండాలి. మనకి పోస్టర్ ఏంటిది, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి సౌష్ఠవం. ఆ సౌష్ఠవం లేనిదే అది, ఆ సౌష్ఠవం విరుపు నువ్వు ఎంత చేస్తే కానీ ఆ సౌష్ఠవం లేనిదే డ్యాన్స్ నువ్వు ఎంత చేసినా వేస్ట్. తర్వాత మనం ఏ స్టెప్ అయితే చేస్తున్నామో, కాలుతో తకదిమి చేస్తున్నామా, తకిట చేస్తున్నామా, దిత్తితే చేస్తున్నామా, అది క్లారిటీ రావాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది. దేవి రిత్విక్ ప్రదర్శిస్తోన్న అంశం నటేశ కౌతుం. నాటరాగం ఆదితాళం. తక్కిటకిట తకతం దిక్కిటకిట తకతి తక్కిటకిట తక దిక్కిటకిట తకతం కిటకిట తకతాం తం తక్కిటకిట తక దిక్కిటకిట తకతం కిటకిట తకతాం తం తక్కిట తకతాం తం తం దిక్కిట తకతాం తం తం తక్కిట తకతాం తం తం దిక్కిట తకతాం తం తం తక్కిట తక దిక్కిట తక తం కిట తక నం కిట తక తక్కిట తక దిక్కిట తక తం కిట తక నం కిట తక తక్కిట దిక్కిట తం కిట నం కిట తం తక్కిట తక దిక్కిట తక తం కిట తక నం కిట తక తక్కిట తక దిక్కిట తక తం కిట తక నం కిట తక తక్కిట దిక్కిట తం కిట నం కిట తం తక్కిట తక దిక్కిట తక తం కిట తక తం తదిగిణత తక తదిగిణత తక దిక్కు తదిగిణత తక్కిట తక దిక్కిట తక తం కిట తక తం తదిగిణత తక తదిగిణత తక దిక్కు తదిగిణత తక్కిట తక దిక్కిట తక తం కిట తక తం తదిగిణత తదిగిణత తక తదిగిణత తక తదిగిణత తక దిక్కు తదిగిణత తక దిక్కు తదిగిణత నటవన ముని జన సకల సురాసుర సందుత పాద కింకిణి ఝం ఝం. నటవన ముని జన సకల సురాసుర సందుత పాద కింకిణి ఝం ఝం. నటవన ముని జన సకల సురాసుర సందుత పాద కింకిణి ఝం ఝం. నటవన ముని జన సకల సురాసుర సంనుత పాద కింకిణి ఝం ఝం. నటవన ముని జన సకల సురాసుర సంనుత పాద కింకిణి ఝం ఝం. నటవన ముని జన సకల సురాసుర సంనుత పాద కింకిణి ఝం ఝం. నటవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి ఝం ఝం. నటవన ముని జన సకల సురాసుర సన్నుత పాద కింకిణి ఝం ఝం.
జన 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 నూపురలయ గతి జయ 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 విధి హరి సేవిత జన 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 నూపురలయ గతి జయ 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 విధి హరి సేవిత తప్పుడు దిక్కుడు తగదరికిడ తగతాం దత్త తప్పుడు దిక్కుడు తగదరికిడ తగతాం దత్త తక్కిడ గిడ తగ దిక్కిడ గిడ తగ తాండ విడంబన దిక్కిడ గిడ తగ దిక్కిడ గిడ తగ వ్యాఘ్ర చర్మధర తక్కిడ గిడ తగ దిక్కిడ గిడ తగ తాండ విడంబన దిక్కిడ గిడ తగ దిక్కిడ గిడ తగ వ్యాఘ్ర చర్మధర తక్కిడ గిడ తగ దిక్కిడ గిడ తగ తాండ విడంబన దిక్కిడ గిడ తగ దిక్కిడ గిడ తగ వ్యాఘ్ర చర్మధర తద్ది తరి కిట్ట తక్క తరి తరి కిట్ట తక్క తకుందరి కిట్ట తక్క తజ్జం తక్కజం తజ్జం తజ్జం తుం గిడ గిడ తగ నం గిడ గిడ తగ త్రిశూలధర నం గిడ గిడ తగ నం గిడ గిడ తగ త్రినేత్ర శంకర తుం గిడ గిడ తగ నం గిడ గిడ తగ త్రిశూలధర నం గిడ గిడ తగ నం గిడ గిడ తగ త్రినేత్ర శంకర నౌది వాహన నాదయోగ ప్రియ నౌది వాహన నాదయోగ ప్రియ జగనం దరి గిట్ట తగనం దరి గిట్ట తజ్జం 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 జయ 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 శిశిర విభూషణ రూప భయంకర భ్రమరుక హస్త జయ 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 శిశిర విభూషణ రూప భయంకర భ్రమరుక హస్త ప్రతీయ సహస్ర వీక్షిత నాద నటేశ కౌత్వమే జయ 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 శిశిర విభూషణ రూప భయంకర కమరుక హస్త ప్రతీయ సహస్ర దీక్షిత నాద నటేశ కౌత్వమే. దేవి రిత్విక్ ప్రదర్శన ఎలా సాగిందో మన జడ్జెస్ మనకు వివరిస్తారు. మ్యామ్ మీరు చెప్పండి. నువ్వు బాగా చేస్తున్నావు, ఐఎమ్ షూర్ అందరూ చెప్పుకుంటారు చాలా బాగా చేస్తావని. కానీ బాగా చేయడం వేరు, డూయింగ్ వెల్ ఇస్ డిఫరెంట్, ఎక్సెలింగ్ ఇస్ డిఫరెంట్ కదా. మనం బాగా చేస్తున్నావు అని సాటిస్ఫై అయిపోకూడదు. ట్రై అండ్ ఎయిమ్ ఎక్సలెన్స్. సో నీ ఏజ్కి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, కానీ నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్. ఇప్పటికీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు నేర్చుకున్నా కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకోవాలి. సార్ మీకు ఎలా అనిపించింది? నటేశ కౌత్వం అంటే సాక్షాత్ ఆ శివుడు వచ్చి అట్లా చేసినట్టుగానే ఉండాలి. ఎక్స్ప్రెషన్ బాగుంది, నీ ఏజీ పర్లేదు, కానీ ఇంకా ఆ ఇది కనిపించాలి నటేశ కౌత్వంలో. ఏదో చేసాము, ఆ పోజెస్ వచ్చినాయా చూసుకున్నావు, కానీ ఇంకా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఫేస్లో. ట్రై చేయి సార్, ఇంకా బాగా ట్రై చేయాలి. ఓకేనా? మేఘన ప్రదర్శిస్తోన్న అంశం తుళుజ రాజేంద్ర శబ్దం, మోహన రాగం, ఆది తాళం. అత్తి గండకు చెడుట గండకు చిమితే గండకు చెడురా గండకు చిమిట గండకు చెడుతే గండకు చిమిట గండకు చెడుతా తత్తి గండకు చెడుతై కా గండకు చెడుత చెడు ఛన్నం తతిమి కిణ కిణత కిణ కిణ కుతిమి తిమి జగత జగండకు తగండకు తత్తణత తహి దత్తాం ఔరా 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 తన ధన చసరసు గౌరౌర తన ధన చసరసు గౌరౌర తన ధన
కన్నున మన్మధుడవేద శివి కన్నులమి సుబుదార శివి కన్నులమి సుబుదార సరసత్పుత కవితాసార సరసత్పుత కవితాసార సంగీతముని సొమ్మేర సంగీతముని సొమ్మేర సంగీతముని సొమ్మేర సంగీతముని సొమ్మేర సంగీతముని సొమ్మేర సంగీతముని సొమ్మేర గుణనిధి నీవని విన్నార 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 పరనీరద సమగంభీర పరనీరద సమగంభీర రణరిపుల విజయ బల్సూర కిడతక తక్కిట తక్కిట రక్కదాం కిడతక తక్కిట తక్కిట రక్కదై కిడతక తక్క ధీమి తక్క ధీమి తక్క ధీమి తక్క ధీమి పున విజయ బల్సూర రణరిపున విజయ బల్సూర రణరిపున విజయ బల్సూర ప్రతాప సింహేంద్ర కుమార ప్రతాప సింహేంద్ర కుమార శ్రీవెలసిన తులువవనీర శ్రీవెలసిన తులువవనీర పడి పడిర జగమాసుర సంతాముర నీదానర నన్నేలు కోర నన్నేలు కోర నన్నేలు కోర భూసల ఈశ్వరార ధనం ధన ధిమిం ధిమి వినాం కిణ తక్క తదితా కిడతకదా ధనం ధన ధిమిం ధిమి వినాం కిణ తక్క తదితా కిడతకదా కిడతక ధీ కిడ తక్క కిడతక తక్క కిడతక తక్క ఉతక్క ధిమి తక్క తది కిణతం కళ్ళం ఉతక్క ధిం తక్క తది కిణతం కళ్ళం ఉతక్క ధిమి తక్క తది కిణతం తత్తి దండత్త చెల్లు తక్క ధిమి తక్క ధిమి తై తైత చెల్ తనక ధిమి తక తక్క చెల్ తనక ధిమి తై తైత చెల్ తనక ధిమి దా తనక చెల్ తనక ధిమి తై తైత చెల్ తనక ధిమి దా తనక ధిమి తై తనక ధిమి దా తనక ధిమి దా ధిమి దా తనక ధిమి తనక ధిమి తై తనక ధిమి తనక ధిమి దా తనక ధిమి తై మేఘన ప్రదర్శన గురించి మన జడ్జెస్ వివరిస్తారు. మ్యామ్ మీరు చెప్పండి. లయ చూసుకో, తొందరపడిపోతున్నావు. ఇంకా అక్కడ దిద్దితే స్టార్ట్ అవ్వండి, ఇక్కడ దిద్దితే అయిపోతుంది. లయ బాగా చూసుకో. పోస్చర్, నడక, కూచిపూడిలో నడకలు ఒక 2 గంటలు నడకలే చేయొచ్చు మనం స్టేజ్ మీద. అన్ని నడకలు ఉన్నాయి, అంత అందమైన నడకలు ఉన్నాయి. సో స్టేజ్ మీదకి మనం రావడం ఏమిటి, వెళ్ళడం ఏమిటి, వెనక్కి నడవడం ఏమిటి, లాస్ట్లో వెళ్ళావు కదా వెనక్కి, కుదించుకోకు కాలు, స్ట్రెచ్ అండ్ దెన్ ఓపెన్ యువర్ బాడీ అండ్ డాన్స్. ఇలా చేస్తే అందంగా అనిపించదు. బాగా స్ట్రెచ్ చేసి కాళ్ళు బాగా వేసి స్ట్రెచ్ యువర్ బాడీ, ఓపెన్ యువర్ బాడీ అండ్ డాన్స్, లుక్ బ్యూటిఫుల్. సార్ మీకు ఎలా అనిపించింది? ఆ కూచిపూడి నడకను బట్టి చెప్పేయచ్చు. తద్ది తన్న తద్దింద తద్ది, ఆ గ్రేస్నెస్ రావాలి వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు కూడా తద్ది తన్, ఆ వయ్యారం చక్కగా ఎంత అందంగా రావాలో. అందులో నువ్వు చేసింది శబ్దం ఏంటిది అది? అవునా, సమీరా రా అన్నావు. అవునా, ఎన్ని రకాలుగా పిలవచ్చు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇంకా బాగుండాలి. ఎయిట్ వాళ్ళు వచ్చేసేయాలి. అక్కడ కూర్చున్న ఆడియన్స్ వాళ్ళని పిలుస్తున్నావా కృష్ణుని పిలుస్తున్నావా అన్న ఇదిలో రావాలి. ఓకేనా, దీంట్లో చాలా వెరైటీస్ చూపించవచ్చు. చిన్నారుల ప్రదర్శన వీక్షించారు కదా. ఈ చిన్నారుల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచిన చిన్నారికి జ్ఞాపిక, మిగిలిన చిన్నారులందరికీ అభినందన పత్రాల్ని అందజేస్తారు ఈనాటి న్యాయ నిర్ణేతలు. ఇవాల్టి ప్రదర్శనల్లో అందరూ బాగా చేశారు. అందరికీ చాలా టాలెంటెడ్ చిల్డ్రన్ వీళ్ళందరూను. ఇటొచ్చి కొంచెం కష్టపడాలి, లయ చూసుకోవాలి, ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. అవన్నీ పిల్లలకు అర్థం కావాలంటే తల్లిదండ్రులు కొంచెం కష్టపడాలి. తల్లిదండ్రులు ఆ పిల్లలు చేస్తున్న, తల్లిదండ్రులు కానీ గురువులు కానీ ఆ చేస్తున్న ఐటెం గురించి వాళ్ళకి కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి ఆ మీనింగ్ ఏమిటో తెలిపితే వాళ్ళు ఇంకా బాగా చేయగలరు. అయితే ఈ నలుగురు చాలా చక్కగా చేశారు. ఎవరినో ఒకళ్ళని మనం
సెలెక్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాము. సో ఇవాళ చేసిన నలుగురిలోంచి దేవి రుత్విక్ని ఎంచుకున్నాము. ఇందాక చెప్పినట్టుగా బాగా చేస్తున్నావు, కానీ ఫ్రమ్ గుడ్ టు బెటర్, బెస్ట్ అండ్ ఎక్సలెన్స్, ఇట్స్ లాంగ్ వే టు గో, రైట్? డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ లిటిల్ సక్సెస్, వర్క్ హార్డ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికీ కూడాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. నాట్యం ఎప్పటి నుంచి ఉంది, యోగం ఎప్పటి నుంచి ఉంది, ఇలాంటివన్నీ కనుక్కోవడానికి వేదాల దగ్గర నుంచి మొదలెట్టి వరుసగా వేదాలు, ఉపనిషత్తులు, ఈ అష్టాదశ పురాణాలు, ఆ తర్వాత మోడర్న్ డే వరకు కావ్యాలు, మిడివల్ టైమ్స్ నుంచి మోడర్న్ డేలో నావెల్స్, అరబిందో వాళ్ళ ఇంటగ్రల్ యోగా, అలా ప్రతిదీ చూశానన్నమాట. ప్రతిదీ టచ్ చేస్తే మనకి నాట్యం కానీ యోగం కానీ వేదాల దగ్గర నుంచి ఉంది. వేదాల్లోనే మనకి ఎంతోమంది ఇంద్రుడు మొదలైన వారు కూడా నాట్యం చేశారని చెప్పి, తర్వాత మనకి క్రతువుల్లో నాట్యం చేశారని, వీణ వాయించారని చెప్పేసి, వేణువు వాయించారని, సో ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్, డాన్స్ అప్పటి నుంచి ఉన్నాయి. అలాగే యోగ మార్గాలు, రకరకాల యోగ మార్గాల గురించి కూడా చెప్పుకొచ్చారనమాట. దాంట్లో ఉన్నాయి, తర్వాత రామాయణ మహాభారతాల్లో ఉన్నాయి, కావ్యాల్లో ఉన్నాయి. అలా వరుసగా ప్రతి నాట్యము యోగము కంపారిటివ్ స్టడీ చేసుకుంటూ వస్తే ఎన్నో సిమిలారిటీస్ ఉన్నాయి. ఆ సిమిలారిటీస్ అన్నీ చూస్తుంటే ఒకటి అర్థమైంది, యోగము అంటే ఏమిటి? సింపుల్గా కలయిక. ఈ కలయిక అనేది ఎలా కలుగుతుంది, ఏమి చేస్తే కలుగుతుంది? మనకి ఇప్పుడు యోగా ఫిలాసఫీలో యోగాసనాలు అలా వరుసగా వాళ్ళు ఆ పతంజలి మహర్షి ఆయన ఇచ్చారు 8 అష్టాంగ యోగం అని చెప్పేసి 8 limbs చెప్పారు. పతంజలి కథ తీసుకుంటే అది కూడా ఎంత ఆశ్చర్యకరంగా, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందంటే, ఆదిశేషువే పతంజలిగా జన్మించారు భూమి మీద అని మనకి కథ ఉంది. ఆయన చిదంబరంలో నటరాజస్వామిని దర్శనం చేసుకున్నారు. ఆయన నాట్యాన్ని చూశారు, ఆనందించారు. ఆ తర్వాత ఏం చేశారు? నాట్యం గురించిన గ్రంథం రాయలేదు, యోగం గురించిన గ్రంథం రాశారు. అలా అన్నమాట. అది గమనించాక వీటికి ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏమిటి, వీటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇవి రెండు మార్గాలు, సిమిలర్ మార్గాలు. దీంతో ఇది రెండు సాధ్యమే అన్నమాట. అది గ్రహించడం జరిగాక సరే మనం ఏం చేద్దాం ఇప్పుడు? ఈ నాట్య యోగము అంటే కలయిక. నాట్యం ద్వారా మనం కలయిక, ఆత్మ పరమాత్మతో కలవడం, ఇది స్పిరిచువల్ లెవెల్లో. అయితే మన నాట్య యోగం అనేది మనకి 3 విధాలుగా ఉపకరిస్తుంది. ఒకటి ఏంటంటే శారీరకం, తర్వాత మానసికం, ఆ తర్వాత ఆధ్యాత్మికం అనమాట. మనం ఏదైనా ఎన్నుకోవచ్చు. ఇక్కడి నుంచి నెక్స్ట్ 2 levels హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళడం కూడా అదే నాట్యశాస్త్రంలో కూడా చెప్పారు. బ్రహ్మానందం కలుగుతుందని చెప్పారు. అందుకని ఇవన్నీ కూడా ఒక మెట్లు అన్నమాట. ఇవన్నీ గమనించాక నేను కూడా ఏమనుకున్నానంటే ఒక ప్రపోజల్ ప్రతిపాదించానన్నమాట. నాట్య యోగానికి ఇది అష్టాంగాలని పెట్టాను. ఒకటి యమ నియమాలు, అది చాలా ఇంపార్టెంట్. యమ నియమాలని మంచి నడవడిక, సత్ప్రవర్తన, తర్వాత సత్సంగము, తర్వాత మంచి ఆలోచన విధానం, అవి ఎవరికైనా ఇంపార్టెంట్. సో అవి 2 కలిపితే మొదటిది అవుతుంది. ఆ తర్వాత రెండవది ఏంటి? ప్రాణాయామము, ఆసనాలు. ప్రాణాయామం అనేది మనకి ప్రాణమును మన అధీనంలో ఉంచుకోవడం అనే ప్రాణాయామం. ఈ ప్రాణాయామం నాట్యానికి పనికి వస్తుంది, యోగాకి పనికి వస్తుంది. అందుకని నాట్య యోగంలో అది ఉండి తీరాలి. తర్వాత ఆసనాలు అంటే మనకి యోగాలో ఏంటి? స్టాటిక్ పోస్చర్, ఎక్కడున్నామో అక్కడే నిలుపుతాం. కానీ మనకి ఏమిటంటే మన మూమెంట్లో మనకి ఫ్లీటింగ్ పోస్చర్స్ వస్తాయి. అవన్నీ కూడా ఆసనాల కిందకే వస్తాయి అన్నమాట. ఆసనాలు ఎలా ఉంటాయి? చాలా సిమిలారిటీస్ ఉంటాయి. అది మనకేమో ప్రాణాయామం, ఆసనం. ఆ తర్వాత చాలా ముఖ్యమైనది ఏమిటంటే న్యాసము. ఈ న్యాసము అనేది ఏమిటంటే రుద్రో రుద్రమర్చయేత్ అంటారు. రుద్రుడు కాలేనప్పుడు రుద్రుడిని అర్చించలేము. అందుకని రుద్రుడు అయినవాడే రుద్రుడిని అర్చించగలడనమాట. మనం నాట్యంలో మనము అలాగా ఊహించుకుని, అలాగ న్యాసం ద్వారా మనలో మనం ఆరోపించుకుని, ఎప్పుడైతే మనం పూజా విధానంలో ఎలా ఉంటుందో అలాగా ఒక నర్తకి కానీ నర్తకుడు కానీ ఆరోపించుకున్న నాడే అది మనం బహిర్గతం చేసి వాళ్ళని అర్చించగలుగుతాం.
సాయి శ్రీజ ప్రదర్శిస్తోన్న అంశం మండూక శబ్దం, మోహన రాగం, మిశ్ర చాపు తాళం. జగందరి జగంద కుగుందరి జంత జగందరి జగంద కుగుందరి కుగుంద తగుందరి ధరి కుగిన్ తరి ధాం తెగి దత్తం కుగుంద తగుందరి ధరి కుగిన్ దరి ధాం తెగి దత్తం తన్ననంత తాజగందరి తన్ననంత తాజగందరి పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు సన్నజాజుల సంపతి పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు సన్నజాజుల సంపతి పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు సన్నజాజుల సంపతి పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు సన్నజాజుల సంపతి పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు సన్నజాజుల సంపతి పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు సన్నజాజుల సంపతి పొన్న మల్లెలు పొగడ పూలు పొన్న మల్లెలు పొగడ పూలు సన్నజాజుల సంపతి సన్నజాజుల సంపతి తక్కిన్నం కిన్నం తగజం తగజం తగనం తగుందరి తగకిన్నం కిన్నం తగజం తగజం తగనం తగుందరి తక్కిన్నం కిన్నం తదర్గిట తగకిన్నం కిన్నం తదర్గిట తక్కిన్నం కిన్నం నం తద్దిత్తగు దినత దిత్తగు దినత తగు దినత దినత తగదిగు కిందకి తరగటం తగదిగు కిందకి తరగటం తగదిగు కిందకి తరగటం పులవాసన చాల కలిగిన వనము లోపల ధనరుతుండగా 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 తగు తగడగు చేగుట. సాయి శ్రీజ ప్రదర్శన ఎలా సాగిందో మన న్యాయ నిర్ణేతలను అడిగి తెలుసుకుందాం. కొంచెం ఆ జాతుల దగ్గర కొంచెం చూసుకోవాలి, ఓకేనా? మొత్తం ఎక్స్ప్రెషన్ అదంతా బాగుంది, ఇంకా బాగా చేయొచ్చు, బాగా చేసావు. సో 1 అవర్లో నేర్చుకున్న ఐటమే కాకుండా రోజు బేసిక్స్ చేయాలి. అడవుస్, జతీస్, జాతులు. ఎన్ని జాతులు ఉన్నాయి?
ఏంటేంటి? వెరీ గుడ్. సో ఈ 5 జాతులు 3 కాలాల్లో ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మంచి కంట్రోల్ వస్తుంది మన మీద మనకి. యశస్విని ప్రదర్శిస్తోన్న అంశం చక్కని తల్లికి చాంగుబళ. పాడి రాగం ఆదితాళం. చక్కని తల్లికి చాంగుబళ చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ బళ బళ బళ. పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ. పులికెడి మురిపెపు కుమ్మరింపు తన సళుపు చూపులకు చాంగుబళ. పలుకుల సొలుపుల పతితో కసరిడి చలుముల అలుకకు చాంగుబళ. పలుకుల సొలుపుల పతితో కసరిడి చలుముల అలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ బళ బళ బళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన కన్ను మెరుగులకు చాంగుబళ. కిన్నెరతో పతికెలన నిలుచు తన కన్ను మెరుగులకు చాంగుబళ. ఉన్నది పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ. ఉన్నది పతిపై నొరగి నిలుచు తన సన్నపు నడిమికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ బళ బళ బళ. జందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ. చందెపు ముత్యపు సరుల హారముల చందన గంధికి చాంగుబళ. విందై వెంకట విభు వెనచిన తన సంధి దండలకు చాంగుబళ. విందై వెంకట విభు వెనచిన తన సంధి దండలకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ బళ బళ బళ.
యశస్విని ప్రదర్శన ఎలా సాగిందో మన జడ్జెస్ వివరిస్తారు. ఇన్వాల్వ్మెంట్ అంతా బాగుంది, కానీ మనకి గ్రీవా భేదాలు ఉన్నాయి కదా, చక్కని ఆ నెక్ మూమెంట్స్ ఉన్నాయి కదా, గ్రీవా భేదం అవన్నీ చేయాలి కదా. తర్వాత మనకి ఇందా చెప్పాను మండల స్థానం అని, కూర్చుని ఆ కాళ్ళు పక్కకి తిప్పి కూర్చుని ఇంకా బాగా చేయాలి. కాళ్ళు మొత్తం అంతా ఇట్లానే ఉన్నాయి, ప్రతి స్టెప్లోనూ ఇట్లానే ఉన్నాయి. కాళ్ళు రెండు ఇట్లా పక్కకి తిప్పి చేయాలి. బాగుంది, మొత్తం అంతా ఇన్వాల్వ్మెంట్గా అంతా చేసావు. ఎక్స్ప్రెషన్స్ పరంగా ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగుంది. ఆ చేతులు కూడా మూమెంట్స్ కట్ చేసేస్తున్నావు, దాన్ని ఫ్రీగా వెళ్ళనిట్లా దీతే చేసావు చూసావా. ఆ దీతే ఫ్రీగా చేయి, దాన్ని కట్ చేస్తున్నావు. ఆ ముందరకు వచ్చే మూమెంట్స్ కూడా షార్ట్ చేసేస్తున్నావు. ఆ ఫ్రీగా చేయి మూమెంట్. గుడ్ ఇన్వాల్వ్మెంట్, బాగుంది. చక్కటి కళ్ళు ఇచ్చాడు దేవుడు నీకు. అది నువ్వు అర్థం చేసుకుని అంటే గురువుగారు చెప్పినట్టు చేయడం అన్నది ఒకటి. నెక్స్ట్ యువర్ ఓన్ సెల్ఫ్, యూర్ వెరీ స్మాల్ ఫర్ ఆల్ దట్, యూర్ జస్ట్ 10-11 years old. కానీ గుర్తుపెట్టుకుని మీకు అర్థమైనప్పుడు మీరు దాన్ని ప్రాక్టీస్లో పెడతారని చెప్తున్నాను. ఇన్వాల్వ్ అయ్యి ఒక ఎక్స్ప్రెషన్ నుంచి ఇంకొక ఎక్స్ప్రెషన్ బ్యూటిఫుల్గా బ్లెండ్ అయ్యి ఫ్లో అవ్వాలన్నమాట. అప్పుడు చూసే వాళ్ళకు కూడా రసానుభూతి కలుగుతుంది. స్వాతి ప్రదర్శిస్తోన్న అంశం మహాగణపతి. నాటరాగం ఆదితాళం. ధనం ధనత దిందత తదిగినత జనం జనత దిందత తదిగినత తాం తకిట తాం తద్దింగినత తాం తకిట తాం తద్దింగినత తాం తతక్ దింద తక్ దిమి తక్ జను తాం తతక్ దింద తక్ దిమి తక్ జను తాం తతక్ దింద తాం తతక్ దింద తాం తతజం 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 తజం తా తరగడ తగదీం తజం తా తరగడ తగదీం తజం తా తరగడ మహాగణపతిం మనసా స్మరామి 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 వసిష్ఠవామదేవాదివందితమహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందితమహాగణపతిం మనసా స్మరామి తరిధణం దండతా తకిడతజం తరికిటజం ఇత్తకం తరికు దండ తరిధణం దండతా తకిడతజం తరికిటజం ఇత్తకం తరికు దండ ధణం దండత జణం జణు తరిమిం దిమి తతత దిది తత తత తాగిడగిడతక జగిడగిడతక తలంగు తత్తి తకత దిగిలకం తలంగు తత్తి తకత దిగిలకం తలంగు తత్తి తకత దిగిలకం మహాదేవ గణపతిం
గణపతిం పని సరి సని పమరి సరి గమక గణపతిం. స్వాతి ప్రదర్శన ఎలా సాగిందో మన జడ్జెస్ చెప్తారు. ఇంకా బాగా ప్రాక్టీస్ చెయ్యి, ఇంకా బాగా వస్తుంది. ఓకేనా? ఎక్స్ప్రెషన్స్, హ్యాండ్ మూమెంట్స్ ఇవన్నీ ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి. డైలీ ఒక 2 hours 3 hours బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? గుడ్. దిదితైలో రెండోది పట్టలేదు, దిత్తయ్య పడుతుంది. అడ్జస్ట్మెంట్స్ అనవసరం కదా, చేయాలి మనం. బాగా నేర్చుకో. ఇంట్రెస్ట్ ఉందా డాన్స్ అంటే? ఉందా? కష్టపడాలి. కష్టపడితే ఎందులో అయినా మనకి బాగా పేరు వస్తుంది. ఆల్ ది బెస్ట్. దర్శిని ప్రదర్శిస్తోన్న అంశం నమ శివాయతే. ధన్యాసి రాగం ఆదితాళం. నమః శివాయతే నమో భవాయ నమః శివాయతే నమో భవాయ నమః శివాయతే నమో భవాయ హర హర 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 కాకు ధనాకు తచే కుతరే కుతరి ధనాజను తదిగిన తోం తరి ధనాజను తదిగిన తోం తరి ధనాజను తదిగిన తోం సమానాధిక రహితాయ శాంతాయ స్వప్రకాశాయ 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 ప్రమోదపూర్ణాయ భక్తౌఘపాలనాయ ప్రమోదపూర్ణాయ భక్తౌఘపాలనాయ నమః శివాయతే నమో భవాయ హర హర నమః శివాయతే నమో భవాయ గిట తక తదిగిన తోం తక తదిగిన తోం తదిగిన తోం దిగిన తోం గిన తోం మందహాసవదనారవింద సుందరాయ మందహాసవదనారవింద సుందరాయ మందహాసవదనారవింద సుందరాయ మందహాసవదనారవింద సుందరాయ యోగి బృంద
దర్శిని ప్రదర్శన ఎలా సాగిందో మన న్యాయ నిర్ణేతలు వివరిస్తారు. ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా అరమండి చేయాలి, హ్యాండ్స్ సరిగ్గా పెట్టాలి, ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంపార్టెంట్. హ్యాండ్ మూమెంట్ లేదు, సిట్టింగ్ లేదు, హ్యాండ్ పొజిషన్స్ ఆ సౌష్టం అదంతా ఎక్కడ కనిపించలేదు. ఓకేనా? ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకో. మనని మనం అద్దంలో చూసుకుంటూ చేస్తే మన మిస్టేక్స్ మనకి అర్థమవుతాయి కదా, ఇంకోళ్ళు చెప్పక్కర్లేదు. సో ఎప్పుడైనా ఇలా కాంపిటీషన్స్కి వచ్చినప్పుడు కానీ, ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడైనా కానీ, ప్రాక్టీస్ అప్పుడైనా కానీ మన ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఉందా, మన పాస్చర్ కరెక్ట్గా ఉందా లేదా అంటే ఒక అద్దం ముందు చేసుకుంటే మనకే తెలిసిపోతుంది. సో లర్న్ దట్. దట్స్ అ నైస్ ట్రిక్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఆల్ ది బెస్ట్. చిన్నారుల ప్రదర్శన వీక్షించాం కదా. మరి ఈ చిన్నారుల్లో ఉత్తమమైన ప్రతిభను కనబరిచిన చిన్నారికి జ్ఞాపిక, అలాగే మిగిలిన చిన్నారులందరికీ కూడా అభినందన పత్రాల్ని అందజేస్తారు ఈనాటి న్యాయ నిర్ణేతలు. నలుగురిలో ఇద్దరు చాలా చక్కగా చేశారు కాబట్టి మేము ఇద్దరిని ఎంచుకోవాలనుకుంటున్నాము. మొదటిగా సాయి శ్రీజ చాలా బాగా చేసింది. ఇంకొకరు యశస్విని. ఎవ్రీడే ఒక 1 hour 2 hours బేసిక్స్, మెయిన్ ఇంపార్టెంట్ బేసిక్స్ అంటే ఏంటివి? స్టెప్స్, జతులు ఎవ్రీడే 1 hour ప్రాక్టీస్ చేయాలి. టీచర్ని అడగాలి చేయించమని, మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయాలి. మరి మీ తల్లిదండ్రులు, మీ గురువులు ఏం ఆలోచిస్తారు వాళ్ళ మీ గురించి? బాగా నేర్చుకోవాలి, నాకు బాగా పేరు రావాలని చెప్పని గురువులు ఆశిస్తారు, అవునా? మా తల్లిదండ్రులు మాకన్నా మమ్మల్ని మించి పోవాలి, అసలు బాగా డ్యాన్స్లో బాగా రాణింపు చేయాలి, ఓ శోభనాయుడు లాగానో మంజుబారి గారి లాగానో చేయాలన్న ఉద్దేశంలో ఉన్నారు, అవునా కదా? మరి వాళ్ళిద్దరు కోరికలు తీర్చాలి అంటే మీరేం చేయాలి? బాగా కష్టపడాలి. మనకి ఈరోజు ప్రైజ్ వచ్చింది కదా, మన పెద్ద డాన్సర్లు కదా అని ఎప్పుడు అనుకోకూడదు, ఓకేనా? మనం ఓడిపోయాం కదా, మనకి ఇవ్వలేదు కదా మనకు మెమెంటో అన్నది ఎప్పుడు చిన్నపోకూడదు, అర్థమైందా? అందరూ సమానమే, కాకపోతే ఏంటంటే కొంచెం మెరిట్ ఎంకరేజ్మెంట్ కోసం ఇస్తున్నది, ఓకేనా? బాగా నేర్చుకోండి. నాట్యంలో చిన్నారుల నైపుణ్యం మరింత పెంపొందించాలన్న ఉద్దేశంతో నిష్ణాతులైన న్యాయ నిర్ణేతల్ని ప్రతివారం మా స్టూడియోకి ఆహ్వానిస్తున్నాం. వారి చేత చిన్నారులకు సలహాల్ని, సూచనల్ని అందజేస్తున్నాం. చిన్నారులు, మీరంతా రాబోయే ప్రదర్శనల్లో ఈ సూచనల్ని తీసుకొని మరింత అద్భుతంగా ప్రదర్శన చేయాలన్నదే మా ఆకాంక్ష. చూశారు కదా ఈనాటి అందలరవళి. వచ్చే వారం మరో ప్రత్యేకమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అరవిందంలో పూచిన భావం లావణ్యంగా తొణికిన లాస్యం, లయలు హొయలు పొదిగిన కావ్యం, లయలు హొయలు పొదిగిన కావ్యం, నాట్య శైలికొక నూతన భాష్యం సాగుతున్నది అందెల